ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. భారతదేశంలోనే అతి ఎత్తైన రాజగోపురం కలిగిన దేవాలయం. 21 గోపురాల సమాహారం. 880 సంవత్సరాల శ్రీ రామానుజాచారుల పార్థివ దేహం ఉన్న దేవాలయం. 108 వైష్ణవ దేవాలయాల్లో మొదటిది. శ్రీరంగం. శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూపెట్టబోతున్నాను. అదే శ్రీరంగం, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం అనే పట్టణంలో ఉంది. ఇది కావేరి నది ఒడ్డున ఉంటుంది. ఈ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయంలో మొత్తం 21 గోపురాలతో పాటు 7 ప్రాకారాలు ఉండి 156 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం. ఇంకా భారతదేశంలోనే అతి ఎత్తైన రాజగోపురం కలిగి ఉన్న దేవాలయం కూడా ఈ శ్రీరంగనాథ స్వామి దేవాలయం. సాధారణంగా ఎక్కడైనా టెంపుల్ అనేది, ఆలయం అనేది విలేజ్ లేదా పట్టణంలో ఉంటుంది. బట్ ఇక్కడ విశేషం ఏంటి అంటే ఆలయం లోపల ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర, విశేషాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ట్రైన్ డీటెయిల్స్, అకామిడేషన్, హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, దర్శనం అయిన తర్వాత నియర్ బై ఉన్న టెంపుల్స్కి ఎలా వెళ్ళాలి అనే పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా డీటెయిల్స్ కవర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ శ్రీరంగం ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచారపల్లికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగం అనే పట్టణంలో ఉంటుంది. ఈ శ్రీరంగం అనేది కావేరి నదిలోని ఒక ద్వీపం, ఐలాండ్. ఈ శ్రీరంగానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది. డైరెక్ట్ ట్రైన్స్ చాలా తక్కువ. తిరుచారపల్లి మెయిన్ సిటీ, తిరుచారపల్లి జంక్షన్కి మనం ట్రైన్లో రీచ్ అవ్వచ్చు. సో బెస్ట్ రూట్ అయితే మాత్రం హైదరాబాద్ నుండి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తెనాలి, నెల్లూరు మీదుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి తిరుచారపల్లికి రావచ్చు. తిరుచారపల్లి నుండి 9 కిలోమీటర్స్ శ్రీగంధం. లేదు అంటే హైదరాబాద్ నుండి గుంటూరు, తిరుపతి నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి తిరుచారపల్లికి. నేనైతే మామూలుగా ఫస్ట్ అరుణాచలం వెళ్ళా కాబట్టి హైదరాబాద్ నుండి తిరుపతి నుంచి అరుణాచలంకి వెళ్ళి అక్కడ నుంచి బస్సులో తిరుచారపల్లికి వచ్చాను. సో తిరుచారపల్లికి జస్ట్ 6 కిలోమీటర్స్ బిఫోర్ చతిరం అనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ దిగేసి అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళాను. మామూలుగా అక్కడ అరుణాచలంతో పోలిస్తే హోటల్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. సో ఎవరైనా వెళ్ళినప్పుడు కొంచెం హోటల్స్ ముందే బుక్ చేసుకోండి. అక్కడ మనకి యాత్రి నివాస్ అనే తమిళనాడు గవర్నమెంట్ రన్ చేస్తున్న హోటల్స్ కూడా ఉన్నాయి. అవి అక్కడ స్టే చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చినప్పుడు. సో ఇంతకుముందు మనం ఇది కావేరి నది బ్రిడ్జ్ అండి. ఇది దాటగానే మనకి శ్రీరంగం టెంపుల్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి వ్యూ కనబడుతుంది, టెంపుల్ వ్యూ అనేది. సో ఎవరైనా సింగిల్గా వస్తే మాత్రం టెంపుల్ దగ్గర ఫ్రెష్ అప్ అవ్వడానికి అండ్ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ ఫెసిలిటీ అయితే ఉంది. సో మనం ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే శ్రీరంగం సౌత్ రాజగోపురం. ఫ్రెండ్స్, మీరే టెంపుల్ దగ్గర ఎక్కడ స్టే చేసినా కానీ దర్శనానికి మాత్రం సౌత్ గోపురానికి రండి. సౌత్ గోపురం నుండి స్టార్ట్ చేయండి. ఇదే భారతదేశంలోనే అతి ఎత్తైన రాజగోపురం. దీని హైట్ మొత్తం అప్రాక్సిమేట్లీ 240 feet, 13 floors ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనం విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు. ఈ రాజగోపుర నిర్మాణాన్ని విజయనగర రాజు అయిన అచ్యుత దేవరాయలు 15వ సెంచరీలో స్టార్ట్ చేశారు. ఆయన మరణానంతరం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
దాని తర్వాత ఆల్మోస్ట్ 400 ఇయర్స్ తర్వాత 1987లో అహోబిలం మఠం వారు దీని నిర్మాణాన్ని మొత్తం కంప్లీట్ చేశారు. సో టెంపుల్ లోపల మొత్తం 21 గోపురాలు ఉంటాయి. మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే 7 గోపురాల తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క గర్భాలయం అనేది ఉంటుంది. అక్కడ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకోవాలి. సో మెయిన్ రాజగోపురం నుండి ఇలా ముందుకి మనం సెకండ్ గోపురం సైడ్ వెళ్తున్నాము. సో బ్యాక్ సైడ్ వ్యూ అనేది లోపల నుండి రాజగోపురం వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ముందుకెళ్తే సెకండ్ గోపురం అనేది వస్తుంది. సో థర్డ్ గోపురం వరకు కూడా ప్రజలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ స్థిర నివాసాలు ఏర్పరచుకొని మామూలు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ చూడం మనము. ఈ ఓన్లీ శ్రీరంగంలోనే టెంపుల్ లోపలే ప్రజలు నివసిస్తుంటారు. చూడండి, రోడ్స్, షాప్స్, వాళ్ళ హౌజెస్ అన్నీ ఉంటాయి. ఇది థర్డ్ గోపురం దాటుకొని ముందుకెళ్తే ఇది ఫోర్త్ గోపురం అండి. ఇది మెయిన్ గోపురము ఫర్ టెంపుల్. ఇక్కడ వరకు వెహికల్స్ నడుస్తాయి, జనాలు తిరుగుతూ ఉంటారు. మనం ఇక్కడ వరకు డైరెక్ట్గా వెహికల్ పైన కూడా రావచ్చు. సో ఈ గోపురాన్ని మనం రంగరంగ గోపురం అంటాము. ఇక్కడ నుంచి లైన్ అనేది స్టార్ట్ అవుతుంది దర్శనానికి. ఇదే శ్రీ రంగవిలాస్ మండపము. సో ఇక్కడ నుండే మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. అది తర్వాత చూపిస్తాను మీకు. సో ఇలా ముందుకు నడుచుకొని వెళ్తే, సో ఈ మండపం దాటుకొని స్ట్రైట్గా వెళ్తే మనకు ఫిఫ్త్ గోపురం అనేది వస్తుంది. ఇది ధ్వజస్తంభము. ఇక్కడ ధ్వజస్తంభము మరియు బలిపీఠం అనేది ఉంటుంది. చాలా ఎత్తైన ధ్వజస్తంభము, రాతితో చేసిన, ఏకశిలతో చేసిన ధ్వజస్తంభం మనం చూడొచ్చు. కొంచెం ముందుకెళ్తే మనకి దాని ముందలే బలిపీఠము, ఆ ముందు 5వ గోపురము కనిపిస్తుంది. ఇక్కడ నుండే మనకి రైట్ సైడ్, సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ టెంపుల్ కారిడార్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ కొన్ని టెంపుల్స్, రైట్ సైడ్కి వెళ్తే రామానుజుల సన్నిధి, 1000 పిల్లర్, ఈస్ట్ గోపురము సైడ్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీ చక్రధాల్వార్ సన్నిధి, శ్రీ రంగనాథర్ వసంత మండపం అనేవి ఉంటాయి. మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా ఫస్ట్ అయితే 5th గోపురం లోపలికి వెళ్ళిపోతాము. 5th గోపురం ఎంట్రన్స్ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళగానే గరుడ సన్నిధి ఉంటుంది, గరుడ మందిరము. చాలా పెద్ద గరుడ విగ్రహం అనేది ఆల్మోస్ట్ 50 feet హైట్ ఉన్న గరుడ విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ శ్రీరంగం టెంపుల్లో మనం శ్రీ రంగనాథ స్వామితో పాటు 50 వరకు ఉప ఆలయాలైనటువంటి రంగనాయకి అమ్మవారు, శ్రీరాముడు, హనుమాన్, శ్రీకృష్ణ, వసుదేవుడు, లక్ష్మీ నరసింహస్వామి, చక్రధాల్వార్ సన్నిధి, ఇలా చాలా టెంపుల్స్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం అనేది 7th century కంటే ముందే గర్భగుడి నిర్మాణం జరిగిందని అంటారు. ఆ తర్వాత చాలామంది రాజులు ఈ టెంపుల్ని డెవలప్ చేశారు. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, నాయక రాజులు 4th century నుంచి 17th century వరకు ఆలయ నిర్మాణాన్ని క్రమక్రమంగా ఎక్స్టెండ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేశారు. కంబోడియాలో ఉన్న అంగకార్ దేవాలయం అనేది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అంటారు, కానీ అది ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు. సో ఈ శ్రీరంగనాథ దేవాలయమే అతిపెద్ద హిందూ దేవాలయం ఇప్పుడు. గరుడ విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ 20 feet పైన హైట్ ఉంటుంది. ఈ గరుడ సన్నిధి దాటుకొని కొంచెం ముందుకెళ్ళగానే మనకి 6వ గోపురం అనేది కనిపిస్తుంది. సో ఈ 6వ గోపురం తర్వాతే రంగనాథ స్వామి గర్భాలయం అనేది ఉంటుంది. మనం వేరే టెంపుల్స్లో చూస్తే ద్వారపాలకుల విగ్రహాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఈ వైష్ణవ క్షేత్రంలో ఈ 2 విగ్రహాలు
ఆరో గోపురానికి ఎదురుగా ఉన్నాయి. ఇవి ఏంటో తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇదే ఆరో గోపురం. ఇక్కడ నుండి వెళ్ళి మనము దర్శించుకోవాలి శ్రీ రంగనాథ స్వామిని. మనము ఈ గోపురం నుండి రైట్ సైడ్ వెళ్తే తాయార్ సన్నిధి వస్తుంది. మనం ఇప్పుడు ఆరో గోపురానికి లెఫ్ట్ సైడ్ తాయార్ సన్నిధికి వెళ్తాము. ఇది వసుదేవ మందిర్. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30 AM to 8, 8:30 to 12:30 PM, 2:30 PM to 5:30 PM, 7 PM to 9 PM వరకు దర్శనాలు చేసుకోవచ్చు. ఈ టెంపుల్ మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. ఈ శ్రీరంగం అనేది శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవార్లతో వెలిసిన వైష్ణవ క్షేత్రము. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన 8 క్షేత్రాల్లో మొట్టమొదటిది మరియు అతి ప్రాముఖ్యమైనది. 108 వైష్ణవ క్షేత్రాలలో మొదటిది. దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని కూడా అంటారు ఈ 108 వైష్ణవ క్షేత్రాలని. ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే తాయార్ సన్నిధికి వెళ్తాము. సో మనం ఇన్నర్ కారిడార్ నుండి అవుటర్ కారిడార్కి వచ్చాము. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇంకొక గోపురాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్ గర్భాలయానికి బ్యాక్ సైడ్. మనము సౌత్ గోపురం నుంచి వచ్చాము. సో మనం గర్భాలయ బ్యాక్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాము. అట్లాగే తాయార్ సన్నిధిని కూడా దర్శించుకుంటాం. ఈ శ్రీరంగం టెంపుల్ మొత్తం ప్రాంగణంలో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 50కి పైన ఉపాలయాలు అనేవి ఉంటాయి. సో నేనైతే ఈవినింగ్ 4 o'clock ఇక్కడికి వచ్చాను. ఈవినింగ్ 4 నుండి 9 వరకు జస్ట్ 70% ఆఫ్ ద టోటల్ టెంపుల్ని కవర్ చేశాను. సో రేపు నేను మెయిన్ రంగనాథ స్వామిని దర్శించుకుంటాను. పొద్దున్నే 4 o'clock లేచి 5:30కి దర్శనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదో కొలను ఉంది చూడండి. సో మనం వెళ్ళడానికైతే లేదు, బట్ వ్యూ చూడొచ్చు. సో మీరు చూస్తున్న రంగనాయకి తాయారు సన్నిధికి దారి. లెఫ్ట్ సైడ్ వెళ్తే తాయారు సన్నిధి. ఈ మధ్యలో మనకి స్వర్గవాసల్, స్వర్గద్వారము చూడడానికి డైరెక్షన్స్ అయితే ఉంటాయి. అలా కూర్చొని అక్కడ ఉన్న డైరెక్షన్స్ని పాటిస్తూ స్వామివారి ఉత్తర ద్వారం కనబడాలి మనకి. సో నాకైతే ఎడ్జ్ వరకు కనబడింది కానీ పూర్తిగా చూడలేకపోయా. సో చాలామంది ట్రై చేస్తున్నారు ఇక్కడ. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. సో ఆ డైరెక్షన్ ప్రకారం మనం అలా చూడాలి. సో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈవినింగ్ 6 అయింది. పూజ చేయడానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నారు. ఇది తాయారు సన్నిధికి వెళ్ళే మధ్యలో ఒక మండపము. మీరు ఇంకొక గోపురాన్ని ఇక్కడ చూడొచ్చు. నాకు తెలిసి అది 9వ గోపురం అనుకుంటా. ఎందుకంటే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ గర్భాలయం ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని మనం దర్శించుకోవచ్చు. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది మనం ఇప్పుడు నార్త్ సైడ్ గోపురాల సైడ్ ఉన్నాము. సౌత్ నుంచి వచ్చాము నార్త్కి. ఈస్ట్ గోపురం అనేది రేపు చూపిస్తాను నేను. అది వైట్ కలర్లో ఉంటుంది. దానికి ఒక హిస్టరీ ఉంది, ఎందుకు వైట్ కలర్లో ఉంది అని చెప్పేసి. అది మనము 4th గోపురం నుండి రామానుజుల సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఈస్ట్ గోపురము సైడ్ వెళ్తాము. ఇక్కడైతే వ్యూ ఉందని వచ్చాను. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడ నుండి మనం ఇప్పుడు తాయారు సన్నిధికి వెళ్దాము. తాయారు సన్నిధి అనేది లక్ష్మీ అమ్మవారు రంగనాయక అవతారంలో ఇక్కడ మనకు దర్శనం అనేది ఇస్తారు. పైన చూడొచ్చు మన మహావిష్ణువు
ఇక్కడ అమ్మవారి పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కొనుక్కొని మనం గర్భగుడిలోకి వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ ఇది హనుమాన్ విగ్రహము. సో ఇది లోపల మన తాయారు సన్నిధి లోపల ఇది తులసి అమ్మవారు, మరియు ఇది ఒక ఏదో చెట్టు ఉంది ఇక్కడ. సో మనం ఈ టెంపుల్ లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఆల్మోస్ట్ 2 hours ఇక్కడే స్పెండ్ చేస్తాను నేను టైము. ఇది బావి, ఇక్కడ నీళ్ళని యూజ్ చేస్తారనుకుంటా పూజకి. సో ఇదంతా తాయారు సన్నిధి లోపల 4 sides ఆల్మోస్ట్ 20 feet పైన ఉన్నటువంటి ఏకశిలతో చేసిన నెంబర్ ఆఫ్ పిల్లర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మనం మామూలుగా టెంపుల్ 5th గోపురం నుండి లోపలికి వెళ్ళినప్పుడు ఇన్నర్ కారిడార్లోకి వెళ్తాము. బట్ మళ్ళీ తాయర్స్ అనేది దర్శించుకోవడానికి మాత్రం అవుటర్ కారిడార్కి వస్తాం. ఈయన నార్త్ ఇండియన్ ఏదో రీసెర్చ్ చేస్తున్నారంట ఈ టెంపుల్ పైన. సో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మాట్లాడి వెళ్ళిపోయాను నేను. What is this temple? ఏదైతే మనం ఈవినింగ్ చూసాం చక్రదల్వర్స్ అనేది, అక్కడికి వచ్చాం మనం తాయర్స్ అనేదిని దర్శించుకొని. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 PM అయిందండి. నైట్ వ్యూ ఇలా ఉంటుంది చూడండి. రాజగోపురం వ్యూ, సౌత్ గోపురం. సో రేపు మార్నింగ్ 5:30కి శ్రీ రంగనాథుని దర్శించుకొని మిగతా ఆలయ ప్రదేశాలని చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.